పాకిస్తాను ఇండియా యుద్ధం ఆగిపోయింది. సరే, అది ఎవరి పుణ్యాన్నం అయిపోయిందో, ఎవరు ఆపేరో, ఏంటో, ట్రంప్ ఏం చేశాడో, మోదీ గారు ఎలాంటి ఆలోచనలు చేశారో, ఇలాంటివన్నీ కూడా చాలా చర్చలైనవి. కోట్లాది మంది ఆశగా ఎదురు చూశారు. అసలు ఏంటి ఇదని బాధపడిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇలా జరిగిందని కోపడ్డ వారు ఉన్నారు, అంతా ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొన్ని యుద్ధాలు మాత్రం ఆగట్లేదు. అసదుద్దీన్ ఓవైసీ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చాలా సంచలన వ్యాఖ్యానించాడు. ఎందుకు ఈ అంశాలు వస్తున్నాయంటే, తెలుగు రాష్ట్రాల్లోని కూడా హిందూ ముస్లిం అనే అంశాల్లో ఏవైనా వ్యత్యాసాలు వస్తున్నాయా, చాప కింద నీరులా ఇవి వ్యాపిస్తున్నాయా? ఎవరికి వాళ్ళు బాయి అనుకుంటూనే ఉన్నారు. కానీ ఆ కోపాలు ఉంటాయి, ఆ తాపాలు ఉంటాయి, ఒకరి మీద ఒకరికి ఈర్ష్యలు ఉంటాయి అని చెప్పి చాలా సందర్భాల్లో వినడం ఏంటి, చాలా సందర్భాల్లో కొంతమంది మాట్లాడారు కూడా. కొంతమంది పెద్దలైతే ఒక అరగంట టైం ఇస్తే, పావు గంట టైం ఇస్తే, మాకు సిగ్నల్ ఇస్తే, మాకు అవకాశం ఇస్తే, మాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏం చేసేస్తామని కూడా మాట్లాడారు. అవి ఎంత సంచలనమైనయండి. మరి వాటి మీద ఏ నిర్ణయాలు తీసుకుంటారో, ఏం చేస్తారో, ఇవంతా కూడా రాజకీయ నాయకులకి అందరూ కావాలి. తప్పేం లేదు, భారతదేశం సెక్యులర్ దేశం, అందరూ కలిసే ఉండాలి. కానీ అనవసరమైన విద్వేషాలు, ఎవరి మతం వాళ్ళదండి, ఎవరి కులం వాళ్ళదండి, ఎవరి తత్వం వాళ్ళదండి, ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా చేయకూడదు. తమకి నిజంగా అన్యాయం జరిగితే రోడ్డు ఎక్కండి, మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అసదుద్దీన్ ఓవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలు. ముందుగా ఏమంటాడు ఈయన, చంద్రబాబు నాయుడు గారిని, మీరు రిటైర్ అవ్వండి, లోకేష్కు బాధ్యతలు అప్పచెప్పియండి. ఆయన రిటైర్ అయితే మీకెందుకు, రిటైర్ అవ్వకపోతే మీకెందుకు, మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏంటని చెప్పి వాశ్రేయులు అంటున్నారు. ఇప్పుడు ఓవైసీ గారిని డైరెక్ట్గానే వాళ్ళు అటాక్ చేస్తుంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఏ అంశం వచ్చినా సరే అది రచ్చే, ఏ అంశం వచ్చినా అది రగడే, ఎవ్వరూ కూడా తగ్గేదేలే అంటుంటారు. లోకేష్కు బాధ్యతలు అప్పచెప్పండి అని ఆయన ఎందుకు అంటారు, సెటైరికల్గా మాట్లాడిన మాటలు ఇష్టంతో అంటారా? చంద్రబాబు నాయుడు గారి కోసం, వాళ్ళ అబ్బాయి కోసం ఓవైసీకి ఏంటి సంబంధం? ఆయన సూచనలు సలహాలు ఇచ్చి స్టేజ్లో తీసుకుంటే స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? ఎందుకంటే ఈయనకి ఆంధ్రప్రదేశ్లో అది లేదుగా, అంత ఓటు కానీ లేకపోతే అలా పార్టీకి సంబంధించిన కానీ ఏమీ ఆంధ్రప్రదేశ్లో ఆయన విస్తరణ లేదు. కాబట్టి ఓవైసీ గారు తెలంగాణ వరకు మాట్లాడవచ్చు, మిగతా రాష్ట్రాల గురించి మాట్లాడవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి ఆయనకి ఇవ్వండి అని చెప్పడంలోని చాలా పొలిటికల్ లిటిగేషన్లు ఉన్నాయి. ఇకపై మీరు కొనసాగితే లోకేష్ భవిష్యత్తును నాశనం చేయడమే అవుతుంది. లోకేష్ భవిష్యత్తుని కన్న తండ్రి ఎందుకు నాశనం చేసుకుంటాడు? అసలు ఆ ప్రస్తావన ఎందుకు, ఆయన ఈయనకి ఎందుకు అంటే, ఆ వర్క్స్ సంబంధించి ఏదైతే దానికి వీళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదనో, పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వట్లేదనో, కూటమిలో వీళ్ళు ఉన్నారనో, ఎన్డీఏ కూటమిలో నేను చెప్పేది ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో, సరే అది ఇది ఒకటే కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి దాని గురించి మోదీ గారు వ్యతిరేకంగా చేస్తున్నారు, దానికి ఈయన మద్దతు ఇవ్వటం లేదని చెప్పి ఈయన అక్కసు వెళ్ళగట్టడానికి, లేకపోతే ఈయన వేరే రకంగా చెప్పడానికి సెటైరికల్గా కొన్ని అంశాలని పవన్ కళ్యాణ్ మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన తీసుకురావడం. మీ తర్వాత ఎలాగైనా మీ కొడుకే వారసుడిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాడు కదా, అసలు జూనియర్ ఎన్టీఆర్ సంబంధం ఏమొచ్చింది? నాకు తెలుసు 15 సంవత్సరాలు అయినట్టున్నది, 2009లో అనుకుంటాను ఆయన వచ్చాడు, హడావుడి చేశాడు 2009 ఎలక్షన్. సో ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాలు వద్దనుకున్నాడు, ఆయన కెరీర్ ఇదే అనుకున్నాడు. సరే ఫ్యూచర్లో వస్తాడు రాడు అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే ఓవైసీ మాట్లాడిన మాటల్లో చాలా గూఢార్థం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వారు, నారా ఫ్యామిలీకి అసలు సంబంధం ఏంటి దీని గురించి అని చెప్పే ప్రయత్నం ఈయన. అంటే మీది కాదు జూనియర్ ఎన్టీఆర్, ఇంకెలా అన్నా రాడు కదా, అది వాళ్ళ తాత పార్టీ, ఎన్టీఆర్ గారి పార్టీ, దానికి వారసులు వాళ్ళు, కానీ మీరు వారసులుగా చలామణి అవుతున్నారు కదా, అందుకని ఆయన రాడు కదా, ఇంకా లోకేష్కి ఇచ్చేయండి. చంద్రబాబు గారు అనవసరంగా లోకేష్ని గందరగోళంలో పడేస్తున్నారట. వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు శుభ్రంగా ఉన్నారు, వాళ్ళ పాలన ఏదో వాళ్ళు పాలించుకుంటున్నారు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, మీకు ఏమైనా కావాలనుకున్నా, మీకు ఏమైనా సపోర్ట్ ఉండాలనుకున్నా, మీరు మోదీ గారు లేకపోతే వేరే అంశంలో మీకు సంబంధించి ఏమైనా అన్యాయం జరుగుతుంటే అది మాట్లాడడంలో తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు వింటారు, ఎందుకు వింటారు? మీ ఇద్దరికి ఏం ఆస్తి గొడవలు ఏం లేవు కదా, కుటుంబ కలహాలు ఏం లేవు కదా, ఎవరికి వాళ్ళన్నా రాజకీయ నాయకులు వినొచ్చు. మీరు కూడా సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నారు, మీరేంది తెలియకపోవడం ఏం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న వాళ్ళే కదా, బాయ్ అనుకుంటా తిరిగిన వాళ్ళే కదా. ఈరోజు వచ్చేసరికల్లా ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఒక కొత్త గందరగోళం,
గందరగోళంలో లోకేష్ను పడేయటం లేదు, ఓవైసీ గారు గందరగోళంలో పడేస్తున్నారు. మళ్ళీ కొత్తదాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నారు వేరే అంశాలన్నింటినీ కూడా. మీరు 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని, మరో 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ను పాలించారు, ఇది చాలు, ఇక లోకేష్కు బాధ్యతలు అప్పగించండి అంటే ఏంటి మీ ఉద్దేశం? లోకేష్ బాధ్యతల కోసం మీరు పార్టీ అని అనుకోండి, అందులో సీనియర్ అనుకోండి, తెలుగుదేశం పార్టీలో మీరు ఉన్నారనుకోండి, మీరు మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. అసలు మీకు సంబంధం లేని అంశం, వాళ్ళు వారసుడు వస్తాడో లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారో వేరే వాళ్ళకి ఇస్తారో అంటే ఆయనకి అప్పచెప్పి ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ వేరే రకంగా చూడమనా? మీకు కొనసాగింపుగా ఆయనే ఉంటాడు, ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా లోకేష్ గారు, ఇంక అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ జనసేనకు వేరే వాళ్ళకి ఎవరికైనా సరే చిన్నది ఏమన్నా గెల్లడవా ఇది? अब ये पूरे के पूरे आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया इसका मालिक बन गया, वक्फ नहीं, वक्फ इसका मालिक नहीं है। ये नरेंद्र मोदी हुकूमत की झूठ, नहीं कुछ नहीं होगा जो इनके दुम छल्ले बोल रहे थे हमको, इनके चमचे, इनके जोकर बोल रहे थे। चंद्रबाबू नायडू हमेशा से झूठ बोलते आए और कभी नहीं बदलेगा, ये सब कभी नहीं बदलेगा। झूठा था और झूठा रहेगा। नो नथिंग, कुछ नहीं होगा। ऐसा उंगली फिरा फिरा के बोलते होंगे, व्हाट आई से। तुम क्या बोल रहे हमको मालूम। मैं 10 साल एमएलए था, तुम 9 साल मुख्यमंत्री थे। मैं देखा तुमको, तुम एनटी रामाराव को गिरा के तुम कुर्सी में बैठ गए थे। अब बताइए आप कैसे खामोश बैठेंगे हम? चंद्रबाबू नायडू आज है कल चले जाएंगे, सबको जाना है ना इस दुनिया से, कोई नहीं रहेगा। मगर इनकी बात का कौन भरोसा करेगा? सेक्शन 3D बोलो, मैं टीडीपी के लोगों से पूछ रहा हूं। हाँ, पवन कल्याण का भी एक एमपी था जनाब बालाशोरी साहब, उन्होंने भी हेल्प किए। ये तो उन्होंने बोलेंगे, मेरे को नहीं बोले, मैं हीरो हूं, तुम हीरो है तो हम भी बड़े, सबसे बड़े सुपर हीरो हमें। ये सब मिलके कानून बनाए और सब क्या वो नहीं कोई वक्त का नुकसान नहीं होगा। कैसा नहीं हुआ? ये 5 चीजें चलेगी हमारे हाथ से। आज की तारीख में सुप्रीम कोर्ट का भी फैसला क्या आएगा नहीं मालूम हमको, मगर एएसआई सेक्शन 3D में इसका मालिक बन गया। లోకేష్ బాధ్యతలు అప్పచెప్పండి, ఇన్ని సంవత్సరాలు మీరు పాలించారు, ఇంకా చాలు అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? లోకేష్ ఎదుగుదలను చంద్రబాబే అడ్డం, చంద్రబాబు వల్లే లోకేష్ ఎదగలేకపోతున్నారట. ఇది చూడండి, చంద్రబాబు వల్లే లోకేష్ ఎదగలేకపోతున్నాడట, ఆయనే అడ్డమట. తండ్రి కొడుకు అడ్డం ఏంటి? ఇంక లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ ఇవ్వాలని మహానాడు సందర్భంగా టీడీపీ నేతలు చాలా హడావిడి చేసి, అంటే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా చెప్పినవి. ఆయన ఏదో పర్టికులర్గా మక్కి దింపి చెప్పారని కాదు ఇక్కడ అర్థం. ఇండైరెక్ట్గా ఆయన చెప్పేవన్నీ కూడా అది అన్నారు. ఎందుకు చేయలేదు అంటే కొన్ని అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు, లేదు ఆయన ముఖ్యమంత్రి చేయాలన్నా సరే చేసుకోవచ్చు. సొంతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సభ్యులు ఉన్నారు, ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు. కానీ ఇది కూటమి ప్రభుత్వం, ఆలోచించాల్సింది. కూటమి ప్రభుత్వంలో ఆయన వన్ మ్యాన్ షో చేస్తాను అని చెప్పి ఈరోజు చేసి ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నా రేపది వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన సీనియారిటీకి, ఆయన సీఎం కాబట్టి 10 సంవత్సరాలు అన్నారు. సరే, ఇది చాలామందికి రుచించకపోవచ్చేమో. లోకేష్ గారి మీద వ్యతిరేకం ఉన్న, లోకేష్ గారి మీద నెగిటివ్ అని కాదండి. జనాల్లో ఉన్న అంశం పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తారనే అంశం ఇదే. ఎప్పుడైతే లోకేష్ గారిని ఒకవేళ ముఖ్యమంత్రిగా చేసేలా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం వేరు, లోకేష్ గారి దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం వేరు. అది జన సైనికులు లేకపోతే ఆ సామాజిక వర్గం వేరే వాళ్ళు ఒప్పుకుంటారా? ఆయన చిన్నపిల్లడు కదా, ఆయన దగ్గర మీరు ఎలా చేస్తారు? మీకు ఒక సొంత పార్టీ ఉంది కదా అని ఖచ్చితంగా ఎవరెవరు గిల్లుతారు. ఆయనకి అది లేకపోయినా, ఆయనకి నచ్చకపోయినా లోకేష్ని ఇరకాటంలో పెట్టడానికన్నా, లోకేష్ని ఇబ్బందులు పెట్టడానికన్నా కొంతమంది కొన్ని గేమ్స్ ఆడతారు. మరి ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అన్నది వాళ్ళకి ఏంటి, ఇలాగా ఒక చిన్న మాట విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు. కానీ ఆయన ఎందుకు చేయలేదు? ఆయన దూరదృష్టితో ఆలోచిస్తున్నాడు కాబట్టి చేయలేదని చెప్పి వాళ్ళ సొంత మనుషులు మాట్లాడేది. ఇక నేతల ఉత్సాహంపై నీళ్లు జల్లేశారట చంద్రబాబు నాయుడు గారు. కర్నూలు జిల్లా ఆదోని సభలోనండి ఓవైసీ చేసిన ఈ సంచలన కామెంట్స్. ఆయన కడుపు అంటే ఏంటంటే, ఆయన కోపం ఏంటంటే, వక్ఫ్ సవరణ చట్టంపై ఆదోని సభలో ఈయన పాల్గొని దీనికి సంబంధించి ముస్లింల హక్కుల కోసం రాజీ పడేది లేదు, మోడీ పాలన తీరుపై ఆయన ధ్వజమెత్తుతూ వక్ఫ్ బిల్లులను అడ్డుకోవాలంటే చంద్రబాబుతోనే సాధ్యం, చంద్రబాబు నాయుడు గారితోటి సాధ్యం
అని మీరు నమ్మితే ఖచ్చితంగా ఆయన కలండి, ఆయన మాట్లాడండి. తండ్రి కొడుకుల మధ్య ఆ కూటమి మధ్య మీరు మళ్ళీ దూరి దాన్ని మళ్ళీ పొల్లబెట్టే ఆలోచనలు వద్దు అని చెప్పి చాలామంది ఆయన చెప్తారు. ఇక ముస్లింల సంక్షేమాలకి తూట్లు పడుస్తున్న మోదీ నిర్ణయాలకు బాబు పవన్ మద్దతు ఇస్తున్నారు. ఇక్కడితో ఆగారా, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇందులో తీసుకొచ్చారు. ముస్లిం సంక్షేమంపై బాబు పవన్ మౌనవ్రతం సరికాదు అన్నారు. మీకు ఏమైనా ఉండిలో ఉంటే వినతిపత్రం ఇవ్వండి, మాట్లాడండి, కలండి, మీరు హెల్ప్ చేయండి అని చెప్పండి, దీనికి అనుకూలంగా చేయండి అని చెప్పండి, చేస్తారు. ఇక మోదీ నిర్ణయాలకు రాజకీయంగా విభేదించండి, రాజకీయంగా మోడీ నిర్ణయాలను విభేదించండి అని ఎలా చెప్తారు కూటమిలో ఉన్నవాళ్ళు? అది రాజకీయాల్లో జరుగుతుందా? ఇక భూమిపై ఎవరూ శాశ్వతంగా ఉండరు, నేతల నిర్ణయాలే శాశ్వతంగా మెలిగిపోతాయి. జగమెరిగిన సత్యం అది. రాజకీయ నాయకులందరూ కూడా, మత పెద్దలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి మీద ఏమీ మిగలవు, ఏదన్నా సరే ఒక టైం వస్తే పోవాల్సిందే. మన మాటలు, మనం చేసిన ఘనత అదే నిలబడుతుంది. మనం ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడితే జీవితం అంతా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. కరెక్ట్, ఓవైసీ గారు చాలా బాగా చెప్పారు, అందరూ పాటించాలి ఇది. ఇక చంద్రబాబు పవన్ ఇద్దరూ కలిసి ముస్లింల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఇవి మతపరమైన అంశాలు, మళ్ళీ కల్లోలాలు సృష్టించొద్దు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నాశనం చేస్తారు? ఇక చంద్రబాబు పవన్ ఒకే బోట్లో ప్రయాణిస్తున్నారు. రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళంతా తర్వాత కాలంలో కనుమరుగు అయిపోతారు. చాలామంది అయిపోతారు. ఏది శాశ్వతం కాదు. ఎన్డీఏ కూటమి కలగూడ గంపలా మారుతుంది. మళ్ళీ దీని మీద మాటలు. ఇక ముస్లింలు ఓటు బ్యాంకు లాగే చూస్తున్నారు, తమది మతపరమైన రాజకీయాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం అంటూ ఓవైసీ గారు మాట్లాడిన అంశాలు. మరి మతపరమైన అంశాలు అనే విషయంలో ఎందుకు వస్తున్నది? మతమేంటి, కులం ఏంటి? అందరూ ఒకే మతం ఒకే కులం అనుకోవాలి కదా. సెక్యులర్ దేశం కదా ఇది. మత ప్రాతిపదిక మీద విడిపోయిన దేశం వేరేగా ఉంది, ఇది కాదు కదా. ఇక్కడ అందరూ బాయ్ అనుకుంటున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అన్ని మతాలు, అన్ని కులాలు సమానమే ఈ భారత ఖండం.